నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ పోలీసు సేవా యాప్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకే సరికొత్త యాప్ ను రూపొందించామని వెల్లడి నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించాలన్నదే సీఎం జగన్ ముఖ్య లక్ష్యం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వ్యాఖ్య వైద్య వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారని ధ్వజం వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నివేదికలు తయారు చేస్తున్నారని మండిపాటు రైతును రాజుగా పారిశ్రామికవేత్తగా మార్చడమే బీజేపీ లక్ష్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడి వ్యవసాయ బిల్లులను ప్రతిపక్షాలు అడ్డుకోవటం సరికాదని వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే పోలీసులంటే భయపడాల్సిన అవసరం లేదని వారిని సేవకులుగా ప్రజలు గుర్తించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకే సరికొత్త యాప్ రూపొందించినట్టు సీఎం వెల్లడించారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీసు శాఖ సరికొత్త సేవా యాప్ను సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 87 సేవలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. యాప్ ద్వారా పోలీస్ స్టేషన్కు వెళ్లే పరిస్థితులు బాగా తగ్గించగలిగామని పోలీసులు అందించే సేవలను ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్ఐఆర్లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్ఓసీలు, లైసెన్సులు, పాస్పోర్ట్ సేవలు, ఇతర వెరిఫికేషన్లు అన్ని పోలీసు సేవలను యాప్ ద్వారా పొందుపరచవచ్చునన్నారు. ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఏ దశలో కేసు ఉందో తెలుసుకోవచ్చునని చెప్పారు. పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరాన్ని ఈ యాప్ తగ్గిస్తుందని, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సీఎం సూచించారు. ఈ యాప్ తీసుకొచ్చిన రాష్ట్ర పోలీసు శాఖకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. గత టీడీపీ పాలనలో వైద్య వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఏపీ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 మెడికల్ కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 50 కోట్ల అంచనా వ్యయంతో ఒక్కో ఆసుపత్రిలో 120 పడకలు ఏర్పాటు, పాడేరు తరహాలో సీతంపేట, పార్వతీపురం ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు స్థల పరిశీలన చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్డీఏ ఉనికిలోనికి రాకముందే జరిగిన లావాదేవీలను ఇన్సైడర్ ఖాతాలోకి వేస్తారు. రాజధానికి సుదూరంగా భూములు కొన్న అక్రమమేనంట. మరి విశాఖ చుట్టూ వైసీపీ కొనుగోళ్లను ఏమంటారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని దేవినేని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం నాడు ఆయన ట్వీట్ చేశారు. సర్కారు వారి ఇన్సైడర్ ట్రేడింగ్ డ్రామాలో ఉపసంఘం శోధించి తేల్చిందేమిటో ప్రజలకు చెప్పాలని సీఎం జగన్ ను ఆయన డిమాండ్ చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నివేదికను తయారు చేశారని దేవినేని ధ్వజమెత్తారు. రైతులను పారిశ్రామికవేత్తలుగా రాజుగా చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను రాజుగా చేసినప్పుడే భాజపా పాలనకు అసలైన సార్థకత చేకూరుతుందన్నారు. వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు 2020, ది ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు 2020లు గతంలో చేసిన పలు బిల్లుల కంటే ప్రధానమైనవన్నారు. ఆర్టికల్ 370 రామ జన్మభూమి కోసం చూపిన నిబద్ధత, ప్రయత్నం కన్నా ఇది చాలా గొప్పదని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి, రైతు అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి, దీన్ని కూడా తట్టుకోలేనటువంటి అగ్రికల్చర్ ఇండస్ట్రియలిస్ట్ని అగ్రికల్చరిస్ట్ని ఇండస్ట్రియలిస్ట్గా చెయ్యాలనేటువంటి ఒక దళారీ వ్యవస్థ గురించి ఒక్క అంశాన్ని చెప్పి నేను ఈ విషయంలోంచి నేను బయటికి రావడానికి కోసం ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు మనకు బియ్యం ఉన్నాయి, ధాన్యం ఉంది. ధాన్యాన్ని వేళ కొన్ని చోట్ల మనం గిట్టుబాటు ధర లేక రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం మనకు తెలుసు. దీనికి అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా ఆ మహిళా సంఘాల ద్వారా కొనిపించేటువంటి ధాన్యం వ్యవస్థని మిల్లరే కొనేస్తాడు, బ్రోకర్లు పెడతాడు.
సంచులు అంటారు, దాంట్లో ఎంత అవినీతి జరగాలో అంత అవినీతి జరుగుతుంది. ఈ యొక్క దళారులు మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేసే అవినీతి ఇంత అంతా కాదు. మహిళా సంఘాలే కొంటున్నాయని ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, సంచుల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చుల దగ్గర నుంచి అన్నీ కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకోవడం మూలంగా మనకి ఈవేళ జరుగుతున్న విషయం ఏంటి, రైతు దగ్గర కొనకుండా ఈ యొక్క మిల్లర్స్ కొనడం మూలంగా రైతు దగ్గర గిట్టుబాటు ధర లేదని బాధపడుతూ మనం 1200-1300 ధాన్యంగా నిజంగా కొంటే. రాజ్యసభలో ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. ఆపై వైఎస్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ వ్యవసాయ బిల్లుల విషయంలో బీజేపీకి బలం లేకపోయినా సభలో వాటిని ప్రవేశపెట్టారని, మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపచేసుకున్నారని విమర్శించారు. 12 ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుల్ని వ్యతిరేకిస్తే టీడీపీ, వైసీపీ మాత్రం బీజేపీకి మద్దతిచ్చాయని తెలిపారు. బీజేపీ దయాదాక్షిణ్యాలతో బెయిల్పై బయట ఉన్న విజయసాయిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారని గంగాధర్ మండిపడ్డారు. ఏపీసీసీ నగర ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ ఈ 3 బిల్లులు రైతులకు ఉరితాడు లాంటివే అని వ్యాఖ్యానించారు. కేసులు కొట్టేస్తారని బీజేపీకి మద్దతు ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను దళారీ పార్టీ అన్న వ్యాఖ్యలపై వైఎస్ఆర్ బిడ్డగా జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే విజయసాయిరెడ్డిపై పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని దళారీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మరణించిన వైఎస్ఆర్ ని అవమానించినట్లేనని అన్నారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని నరహరిశెట్టి స్పష్టం చేశారు. అధ్యక్షులు డాక్టర్ సాకే సైజనాథ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిన్న రోజు ఏదైతే లోక్సభలో అలాగే రాజ్యసభలో కూడా అక్రమ మార్గంలో 3 వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చి వ్యవసాయదారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినటువంటి కేంద్రాన్ని నినాదిస్తూ ఇవాళ ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. 72,000 కోట్ల రుణమాఫీ చేసినా, రైతు సంక్షేమం కోసం పనిచేసినా, లేదా రైతు సంక్షేమే కాంగ్రెస్ పార్టీ అభిమతంగా పనిచేసినా అది కాంగ్రెస్ పార్టీకి చెల్లుతున్నప్పుడు ఈ దేశంలో ఈ పార్టీకి చెల్లదని పడుతుంది. కోట్లాది మంది రైతుల యొక్క ప్రాణాలతో చెలగాటపడేటటువంటి 3 బిల్లులు కూడా మేము నిరసిస్తున్నాం. ఆ బిల్లుల మీద మాట్లాడే హక్కు విజయసాయిరెడ్డికి ఎవరిచ్చారని మేము అడుగుతాం. నువ్వు ఒక దళారివి, నువ్వు కేసుల్లో ఉండవు, నేరస్తుడివి, బెయిల్ మీద ఉండవు, వాళ్ళు బెయిల్ కేసు జైలుకి వెళ్ళిపోతావు. నువ్వా కాంగ్రెస్ పార్టీ గురించి, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే పార్టీ గురించి మాట్లాడేది? ఇప్పుడు కానీ మోడీ ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు, రైతులు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున కాంగ్రెస్ పార్టీతో పాటు 11 పార్టీలు, మరి ప్రతిపక్షంలో ఉన్న 11 పార్టీలు కూడా వ్యతిరేకించడం జరిగింది. రైతే ఈ రోజున మనకి అన్నం పెట్టేదని మనం అందరం మాట్లాడుకుంటుంటాం, అందరం చెప్తూ ఉంటాం. అటువంటి రైతుకి అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రోజున రైతు నెత్తిన చేతిని పెట్టి ఈ రోజున కార్పొరేట్ శక్తులకి అండగా నిలబడేటువంటి ఇటువంటి బిల్లుల్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. అదేవిధంగా ఏదైతే నిన్న రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడారో, అయ్యా విజయసాయిరెడ్డి గారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ రోజున వేసుకుంటున్న బట్టలు తినే తిండి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నిజంగా మీరు అన్నం తింటే ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకి అండగా నిలబడే పార్టీ. గతంలో మరి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినా, డ్యాములు కట్టినా, ప్రాజెక్టులు పెట్టినా, ఏది చేసినా కూడా జై జవాన్. టైమ్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఓ మహిళ అండాశయంలో 7.25 కిలోల భారీ కణితిని తొలగించారు వైద్యులు. మాకు మళ్ళీ 10 ఏళ్లకి పే రివిజన్ అనేది జరగాల్సి ఉంది. దాని విషయమే మేము పలు రకాలుగా పలుసార్లు వినతి పత్రాలు సమర్పించాము. దాని విషయమే మాకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. అందుకని ఈ మీడియా సమావేశం పిలిచాము. గడిచిన కొద్ది రోజులుగా మేము రకరకాల పద్ధతుల్లో మా యొక్క ప్రొటెస్ట్ కానీ, మా యొక్క వినతి కానీ, మా యొక్క ప్రాబ్లమ్స్ రిప్రజెంట్ చేస్తున్నాము. మీడియా మిత్రులు చాలామంది మాకు సహకరించారు. ఈ సమస్య ఖజానా శాఖలో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని ఏపీ ట్రెజరీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన పి శోభన్ బాబు తెలిపారు. ఏపీ టీఎస్ఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలోని ఏపీ ఎంజీఓ హోం నందు నిర్వహించారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సంఘం నూతన అధ్యక్షులుగా ఎంపికైన పి శోభన్ బాబు మాట్లాడుతూ ఖజానా శాఖ గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీత భత్యాలు, లావాదేవీలు మాత్రమే నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉద్యోగంతో పాటు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు,
స్థానిక సంస్థల ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, లావాదేవీలు కూడా నిర్వహించడం వల్ల పనిభారం పెరిగిందన్నారు. ప్రస్తుతం ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడం, అర్హత కలిగిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఖజానాకు చెందిన భవన నిర్మాణాలు చేపట్టినా అవి అసంపూర్తిగా ఉండటం వలన అందుబాటులోకి రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. భవన నిర్మాణాలు పూర్తి చేసి మౌలిక వస్తువులు కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు ప్రమోషన్ వచ్చి ఏవోగా వెళ్ళిపోయిన సందర్భంలో ఖాళీ అయిన పోస్ట్ని కోఆప్షన్ ద్వారా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ట్రెజరీ శాఖలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఎస్సీఎం కానివ్వండి, పెన్షన్ ప్రపోజల్స్ కానివ్వండి, పెన్షన్ ప్యాకేజీలు కానివ్వండి, అదేవిధంగా పెన్షన్ కన్వర్షన్ కానివ్వండి, సిఎఫ్ఎంఎస్లో ఉన్న సమస్యలు కానివ్వండి, అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటి మీద అధికారులతో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కార మార్గాలను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగులకు అయితే ట్రెజరీ అనగానే అన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు చేసేటువంటి సంస్థ. ఈరోజు మేము మా దగ్గరకు వచ్చేటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళు సంబంధించినటువంటి పే అండ్ అలవెన్సెస్ ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోకి ట్రెజరీ ఈరోజు దిగజారిపోయింది. ఎందుకంటే ఈరోజు సిఎఫ్ఎంఎస్ విధానం ఎప్పుడు 1/4/2018లో అమల్లోకి వచ్చిన తర్వాత మాకు ఏ పేమెంట్ ఎప్పుడు జరుగుతూ ఉందో తెలియని పరిస్థితిలో వచ్చింది. రెండోది, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి చెల్లింపు కూడాను కేంద్రీకృతమై ఉంది. నగరంలో 2వ రోజు గ్రామ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులను నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. సోమవారం నగరంలోని లయోలా ఇంజనీరింగ్ కళాశాల, డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇంతియాజ్ సందర్శించారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ తీరును, ఇతర వసతులను కలెక్టర్ పరిశీలించారు. సోమవారం ఉదయం కేటగిరీ 2 పరీక్షలకు 68 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. సంబంధించిన 104 పోస్టులకు గాను 15,786 మంది దరఖాస్తు చేసుకోగా 10,281 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. మరో 5,505 మంది అభ్యర్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న ఒక అభ్యర్థి పరీక్షకు హాజరు కాగా విభిన్న ప్రతిభావంతులైన 5 స్క్రైబ్లను వినియోగించుకున్నారన్నారు. మధ్యాహ్నం కేటగిరీ 2 గ్రూప్ ఏ పరీక్షలకు 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించి 48 పోస్టులకు గాను 8,385 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. నిన్న మొదలయ్యాయి. జిల్లాలో మొత్తము 258 సెంటర్లలో నిన్న ఎగ్జామ్స్ జరిగాయి. ఈ రోజు నుంచి నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు నుంచి మనకు 26వ తేదీ వరకు కూడా ఉంటాయి. నిన్న ఉదయము మధ్యాహ్నము కలుపుకుంటే 74% ఎగ్జామ్కి హాజరయ్యారు. మొత్తం 119,000 మంది అప్లై చేసుకున్నారు. ఈరోజు 60 సెంటర్లలో మనకు ఎగ్జామ్ జరుగుతూ ఉంది. మరి ఈ ఎగ్జామ్స్లో మరి హాజరయ్యే అభ్యర్థులందరికీ కూడా మనకు అన్ని రకాల మనకు ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు కోవిడ్ నిబంధనలు, కోవిడ్ ప్రోటోకాల్ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ చేసి, అలాగే వారికి ఎవరికైనా మనకు కోవిడ్ లక్షణాలు ఉంటే సపరేట్ ఐసోలేషన్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మొత్తం జిల్లాలో 7 మంది అభ్యర్థులు అలాంటి కోవిడ్ పాజిటివ్ వారు కూడా మనకు ఎగ్జామ్లో పాల్గొన్నారు. వారి కోసము ఇన్విజిలేటర్కి అలాగే అభ్యర్థికి పీపీ కిట్స్ మరి వాళ్ళకు ధరించి వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరిగింది. ఐసోలేషన్. తిరుపతి కేంద్రంలోని భారత పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలచే సంయుక్తంగా మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ సభ్యులు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఏకైక కేంద్రంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థ నందు 2020-21 సంవత్సరానికి అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. ఈ యొక్క అడ్మిషన్లో భాగంగా మా యొక్క సంస్థ అందిస్తున్నటువంటి కోర్సు వివరములు, ఫస్ట్ కోర్సు బీఎస్సీ హెచ్ఏ, అంటే ఇది యొక్క బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ అండి.
ఇది టోటల్గా మొత్తం 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. దీనిలో 2.5 సంవత్సరాల పాటు ఈ జాయిన్ అయిన విద్యార్థులందరూ కూడాను విద్యా సంస్థలో వాళ్ళకి 5 స్టార్ హోటల్ యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో దాని మీద పూర్తి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి మరలా ఒక 4 నెలల పాటు మన దేశంలోని వివిధ మంచి హోటల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా వీళ్ళకి కేంద్ర వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ఈ నెల 25న రైతు సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ధర్నాకు సిపిఐ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కార్పొరేట్ శక్తులకు దాసోహం అంటూ మోడీ ప్రభుత్వం రైతాంగానికి వ్యవసాయ రంగానికి అన్యాయం చేస్తోందని ఆరోపించారు. వ్యవసాయం అంటే తెలియని విజయసాయిరెడ్డి ప్రతిపక్షాలను విమర్శించడం తగునా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లును అనైతికంగా ఆమోదింపచేసుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై రైతులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. పాండ్రంకి దుర్గారావు కుమారుడు చైతన్య జన్మదినాన్ని పురస్కరించుకుని లావెటి మురళి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. పాండ్రంకి దుర్గారావు గారి కుమారుడు చైతన్య జన్మదినాన్ని పురస్కరించుకొని లావెటి మురళి గారి ఆధ్వర్యంలో ఈరోజు బావాజీపేటలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పుట్టినరోజుని కుటుంబ సభ్యులతో కాకుండా సామాన్య ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి భగవంతుడు అన్ని రకాలుగా అండగా ఉంటూ రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకి చేరుకునేలాగా భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని ఈ రోజున బావాజీపేటలో లావేటి మురళి వారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ రోజున పుట్టినరోజు అనగానే మన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఫ్రెండ్ సర్కిల్తో వేడుకలు చేసుకుంటాం. కానీ ఒక మంచి సగృహంతో ఈ రోజున ఒక పూటన్న పేదలకి ఒక పూట భోజనం పెట్టాలని ఒక మంచి ఆలోచనతో అది మురళి ఇచ్చిన సూచనతో వాళ్ళు కూడా అది సమ్మతించి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం దానికి ముఖ్య. పాండ్రంకి దుర్గారావు గారి కుమారుడు చైతన్య చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ బావాజీపేటలో లావేటి మురళి గారు సూచనల మేరకు అట్లాగే పుట్టినరోజు ఫంక్షన్లో చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. కానీ మురళి గారి సూచనల మేరకు ఆయన పేద ప్రజలందరికీ కూడా వైసీపీ అరాచకాలను కోర్టులు ప్రశ్నిస్తే తప్పేంటని మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అశాంతి నెలకొందని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున ఆలయాలు దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. అవినీతి కేసుల్లో ఏటూగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్నారని ఏది మాట్లాడినా చెల్లుతుందా అని నిలదీశారు. విశాఖ భూములపై సీబీసీ విచారణ జరగాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు. ఎన్డీబీ నిధులతో చేసే పనుల్లో కొందరికి టెండర్లు దక్కేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈఎస్ఐ కేసులో A3 ప్రమోద్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని రాజా ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి గారు, ఈ సందర్భంలో మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీరు న్యాయ వ్యవస్థ లేదో తప్పు చేస్తున్నట్టుగా ప్రజల్లో ఒక రకమైన భ్రమల్ని కలగజేయడానికి మీరు చేసే ప్రయత్నం చాలా తప్పుడు విధానం. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా గమనంలోకి చూస్తా ఉన్నారు ఈ పరిపాలన ఎట్లా ఉంది, ఈ 16 నెలల పాలనలో ఏమేం జరుగుతూ ఉన్నాయి, ఎట్లా పరిపాలన చేస్తా ఉన్నారు, పేదరికాన్ని పోగొడుతున్నామని చెప్పి ఏ రకమైన అవినీతి మయమైపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులు దేశ వ్యాప్తంగా రైతులకు తీవ్ర శరాఘాతంగా మారుతున్నాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రామనగరం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలకు జాతి సంపద, రైతన్న కష్టాన్ని దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులు పార్లమెంటు ముందుకు తెచ్చిందన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలనే కేంద్రం ఆలోచన పూర్తిగా రైతులకు భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తన ఆలోచనలను పూర్తిగా విరమించుకోకపోతే దేశవ్యాప్త ఆందోళన తప్పదని హెచ్చరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లుల్ని చాలా దుర్మార్గంగా మూజువాణి ఓటుతో ఆమోదించటం ఇది ఒక రెండవ పర్యాయం జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ 3 బిల్లులు కూడా వ్యవసాయానికి సంబంధించి
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ పోలీసు సేవా యాప్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకే సరికొత్త యాప్ను రూపొందించామని వెల్లడి. నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించాలన్నదే సీఎం జగన్ ముఖ్య లక్ష్యం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వ్యాఖ్య. వైద్య వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారని ధ్వజం. వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నివేదికలు తయారు చేస్తున్నారని మండిపాటు. రైతును రాజుగా పారిశ్రామికవేత్తగా మార్చడమే బీజేపీ లక్ష్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడి. వ్యవసాయ బిల్లులను ప్రతిపక్షాలు అడ్డుకోవటం సరికాదని వ్యాఖ్య. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.